సర్కారు బడుల్లో బోధనను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం అమలు చేసి 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి 29 శిక్షా సప్తాహ వార్షోత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర సమగ్ర శిక్షణ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటిని విజయవంతం చేయాలనే లక్ష్యంతోనే జిల్లా సమగ్ర శిక్ష అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నత బడులు మొత్తం 2854 ఉన్నాయి. ఇందులో సుమారు 4.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కస్తూరి రంగన్ సిఫార్సుల మేరకు నూతన జాతీయ విద్యా విధానం రూపకల్పన జరిగింది. 2020 జూలై 29న కేంద్రం ఆమోదించింది. ఈ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా శిక్షా సప్తాహ్ నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా సమగ్ర శిక్ష అసిస్టెంట్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ షేక్ రఫీ తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా నిర్వహించనున్న శిక్షా సప్తాహ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని కర్నూలు జిల్లా విద్యాధికారి శ్యాములు వెల్లడించారు. ఇందులో జిల్లా అధికారుల నుంచి మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకే ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, ప్రణాళికలతో ఎలా చదువుకోవాలనే అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.